యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళే టీచర్ ని చాలా అరుదుగా చూస్తుంటాం సార్, ఎక్కడ ఉండరు. ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ప్రైమరీ స్కూల్ అంటే 5 సంవత్సరాలు నిన్న పిల్లలు వస్తారు. పిల్లలు భయపడడం అనేటువంటిది బాగా జరిగేది. బడి అంటే భయం అనేది అదేదో భయం. నా అనుభవము ఈ పిల్లలకి ఇంకా దగ్గర అవడానికి ఏమన్నా పనిచేస్తుందా పిల్లల పక్షాన అనేటువంటి ఆలోచనతో 2020 జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పులే గారి జయంతి మేడం. ఆ రోజు నుంచి నేను యూనిఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరే యూనిఫామ్ ఇక్కడ కూడా యూనిఫామ్ వేసుకొని వచ్చారు. Yes, ma'am. మిమ్మల్ని బయట నుంచి చూసేవాళ్ళు ఏంటినా, మీ చుట్టూ ఉండే ఇతర టీచర్స్ ఎవరు మీలాగా ఉండరు కదా, వాళ్ళందరూ నెగిటివ్ మైండ్ సెట్ తో చూసే వాళ్ళు ఉంటారు, హేళనగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. రిసీవ్ చేసుకునే వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు. సార్ ఏదో ప్రయత్నం అంటే అప్పటికే మనము చదువు మాని వేసిన పిల్లల మీద నేను చాలా దృష్టి పెడతాను. ఈ 23 ఏళ్ళుగా అట్లాంటి పిల్లలు చాలా రత్నాల్లో తయారైన పిల్లలు. యూనిఫామ్ లో స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లల రియాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు కేరింతలు అండి. మా సార్ ఇది ఇట్లా వచ్చిలేదు సార్, ఇట్లా వచ్చి నాకు పేరు యూనిఫామ్ టీచర్, యూనిఫామ్ సార్ నాకు హాయ్ చెప్పడమో లేకపోతే నా షర్ట్ బయట లాగడమో నేను వచ్చినా అని చెప్పేసి ఇట్లా ఒక ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉండింది. అంటే ఫ్రీగా మూవ్ అవడానికి. ఎస్ మేడం, ఫ్రీగా మూవ్ అవ్వడం మేజర్ గా. రెండోది వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటది. టీచర్ కు వాళ్ళకు అంతరం లేకుండా ఉంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక నేచర్ మీ నుంచి నేను నేర్చుకుంటా, నా నుంచి మీరు నేర్చుకుంటారు అనే ఒక భావనను తీసుకురావడం జరిగింది. ఎవరైతే విమర్శించడం స్టార్ట్ చేసారో వాళ్ళు ఫాలో అవడం మొదలైంది.